మహానాడు పేరుతో ఏ విధంగా వాళ్ళు కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీని దూషించడం, జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడం, వారిని మరి గొప్పగా అభివర్ణించుకోవడం తప్ప వారు అసలు ప్రజలకు ఈ సంవత్సర కాలంలో ఏమి పని చేశారు అని మటుకు మహానాడులో ఎక్కడ కూడా ప్రస్తావన రాలేదు. ఏదైతే ఎలక్షన్స్ ముందర ప్రజలకు మోసం చేసి ఈ సూపర్ 6 అని ఏవైతే హామీలు ఇచ్చారో ఆ సూపర్ 6 హామీలని నెరవేర్చకుండా ప్రజలకు మరి వెన్నుపోటు పొడచడం ఏ విధంగా చేశారో ఆ విధాన్ని మనం వాటిని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళాలి. ప్రజల తరఫున ప్రతిపక్ష బాధ్యత వహిస్తూ ఈ రోజు ఈ పోరాటం చేయాలని మన అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మనకు పిలుపునివ్వడం జరిగింది. మరి ఇది పార్టీ కార్యక్రమం. ప్రతి ఒక్కరం కూడా మన అని భావించి మన ప్రజల కోసం, మన ప్రజలకు జరిగిన అన్యాయం కోసం వారికి ఏ విధంగా వివరిస్తూ మరి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేయవలసిందిగా మన అధ్యక్షుల ఆదేశం. అదే విధంగా మనం కూడా భావిస్తూ ప్రతి ఒక్కరం కూడా ఇదొక మన ప్రెస్టేజ్ గా తీసుకొని ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఆ రోజు మనం జనాన్ని మొబిలైజ్ చేయాలి. జనాన్ని మనం అంటే మనందరినీ ఇక్కడికి తీసుకొని వచ్చి మొత్తం కనీసం ఒక 5,000 మంది మన ఎమగనూరు నియోజకవర్గంలో ఇక్కడ తీసుకొని వచ్చి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని జరిపించాలని, అందుకు మీ ప్రతి ఒక్కరి సహకారం కావాలి. ఈ రోజు మనం ప్రతి ఒక్కరం కూడా మన ఒక 100 మందిని మొబిలైజ్ చేసుకోగలిగితే మన కార్యకర్తల్లోనే ఇప్పుడు కొత్తగా వచ్చిన పదవులు కానివ్వండి, వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా నా వంతు నేను ఒక 100 మందినైనా తీసుకుని రాగలుగుతాను అని కనుక మొబిలైజ్ చేయగలిగితే 5,000 కాదు కదా 10,000నైనా మనం మొబిలైజ్ చేయగలిగే సత్తా మనకి ఉంది. కాకపోతే ఇందాక మన ఎర్రకొట్టి జగన్మోహన్ రెడ్డి అని చెప్పినట్టు వర్షాలు పడి ఎవరికి సౌకర్యంగా ఉంటారో వారందరినీ కూడా తీసుకుని రావాలి. ఇది మనం ప్రజల కోసం చేస్తున్న కార్యక్రమం కాబట్టి నాకు తెలిసి వాళ్ళందరూ కూడా మనకి సహకరిస్తారు. వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చే బాధ్యత ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలని మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఆ రోజు 4వ తేదీన అందరికి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేస్తాము. మరి ఇక్కడ నుంచి ర్యాలీ మొదలుపెట్టి ఎంఆర్ఓ ఆఫీస్ దాకా వెళ్ళి మరి ఎంఆర్ఓ ఆఫీస్ లో వినతి పత్రం ఇద్దాము. ఏదైతే సూపర్ 6 హామీలు ఉన్నాయో వాటిని మీరు త్వరగా వాటన్నిటిని కూడా ఇంప్లిమెంట్ చేయాలి. మీరు వాటిని స్టార్ట్ చేసి ప్రజలకి మీరు ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా నెరవేర్చాలని వారికి ఒక వినతి పత్రం ఇద్దాము. ఆ ర్యాలీ అనేది మనం ఇంటి దగ్గర ఇక్కడ ఆఫీస్ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని మన ఎంఆర్ఓ ఆఫీస్ దాకా వెళ్ళాలి అనేసి ఇప్పుడే అందరూ కూడా నిర్ణయించుకున్నాము. మరి అందరికీ కూడా సహకారం అంటే ఇది పాసిబుల్ అని మీరు అందరూ కూడా ఏకీభవిస్తారని అనుకుంటున్నాను. మరి ఆ విధంగా ఆ రోజు వెళ్దాము. మరి అందరూ కూడా మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ కూడా ఇందులో పార్టిసిపేట్ అవ్వాలి. ప్రతి ఒక్కరూ కూడా మన బాధ్యత కింద తీసుకొని మరి జనంని తీసుకుని రావాలని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరి ప్రోగ్రామ్ ని సక్సెస్ చేసే దిశగా కార్యకర్తలుగా మన అందరం కూడా కదం ముందుకు వేసి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసుకుందామని మీ అందరినీ కూడా అభ్యర్థిస్తూ మరి ఇంకా ఏదైనా మీ తరఫున ఏదైనా కూడా ఏదైనా సజెషన్స్ ఉంటే చెప్పండి. లేదంటే ఇది ఓకే అనుకుంటే ఇక్కడితో ముగిద్దా అని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకోండి.